బాస్ టీమిండియా వరల్డ్ కప్ గెలిచాక షేమాన్ టీమిండియా అని ఇండియన్ క్రికెటరే సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి ఎందుకలా అన్నాడు? అలాంటి వర్డ్ వాడైతే అందరినీ బిగ్ షాక్కి గురి చేశాడు. ఒకవైపు టీమిండియా ప్రపంచ కప్ గెలవడంతో ప్రతి భారతీయుడు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరూ గర్వించే విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరూ చేయలేంది టీమిండియా చేసి చూపించింది. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా సొంత గడ్డపై ఇప్పటివరకు ఏ టీం కూడా T20 వరల్డ్ కప్ గెలవనే లేదు. అది కూడా సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక T20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ టీం కూడా 3 సార్లు టైటిల్ని అందుకోనే లేదు. కానీ టీమిండియా 2007, 2024, 2026 ఇలా 3 సార్లు వరల్డ్ కప్ గెలిచి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. మరి విశ్వ విజేతగా మారి ఇలాంటి రికార్డు క్రియేట్ చేసిన టీమిండియాపై ప్రపంచం మొత్తంతో పాటు భారతీయులంతా ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే ఓ ఇండియన్ క్రికెటర్ మాత్రం షేమాన్ టీమిండియా అంటూ తన అక్కసు వెళ్ళగక్కాడు. మరి ఎవరా క్రికెటర్? యాక్చువల్గా తను మాజీ క్రికెటర్. తనెవరో కాదు, కీర్తి ఆజాద్. ఈ కీర్తి ఆజాద్కి టీమిండియాపై విపరీతమైన కోపం వచ్చింది. మరి తనకెందుకు కోపం వచ్చింది? ఎందుకు టీమిండియాపై సంచలన పోస్ట్ పెట్టాడు? ఎందుకు షేమాన్ టీమిండియా అని పోస్ట్ చేశాడో వివరంగా తెలుసుకుందాం బాస్. యాక్చువల్గా బాస్, టీమిండియా వరల్డ్ కప్ గెలవగానే నరేంద్ర మోడీ స్టేడియం పరిసరాల్లోని హనుమాన్ టెంపుల్కి వెళ్ళింది. అక్కడికి సూర్యకుమార్ యాదవ్ వెళ్ళాడు, గౌతమ్ గంభీర్ వెళ్ళాడు, జైషా కూడా వెళ్ళాడు. వీరంతా వరల్డ్ కప్ ట్రోఫీని తీసుకుని మందిరానికి వెళ్ళి అక్కడ పూజ చేయించారు. తమ ఆనందాన్ని దేవుడితో పంచుకున్నారు. ఇందులో తప్పేముంది? ఇది అందరూ చేసేదే కదా. మన ఇంటికి ఏదైనా కొత్త వస్తువు తెస్తేనే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి ఓం గాని స్వస్తిక్ గాని గీసి పసుపు కుంకుమ జల్లి కొన్ని పూలు కూడా సమర్పించి అప్పుడు ఆ వస్తువుని తీస్తాం. ఇదంతా మనం చేసేదే కదా. ఇందులో తప్పే ఉంది. కానీ కీర్తి ఆజాద్ అదేదో పెద్ద నేరం చేశారు అన్నట్టు మాట్లాడాడు. అది చూసి సహించలేక ట్వీట్ చేశాడు. అది ఎలాంటి ట్వీట్ అంటే బాస్, ప్రతి భారతీయుని షాక్కి గురి చేసే ట్వీట్. కీర్తి ఆజాద్ ఏం ట్వీట్ చేశాడంటే బాస్, షేమాన్ టీమిండియాకి సిగ్గుండాలి. మేం కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీంలో హిందూ, ముస్లిం, సిక్ ఇంకా క్రిస్టియన్ మతాలకి చెందిన ప్లేయర్స్ ఉన్నారు. మేం మా ట్రోఫీని మా జన్మభూమికి, మాతృభూమికి, అదే భారత్, హిందుస్థాన్కి తీసుకొచ్చాం. కానీ ఈ టీమిండియా ఇండియన్ క్రికెట్ ట్రోఫీని ఎందుకు మందిరానికి లాక్కెళ్ళిపోయారు? మరి మస్జిద్కి ఎందుకు తీసుకెళ్లలేదు? చర్చ్కి ఎందుకు తీసుకెళ్లలేదు? గురుద్వార్కి ఎందుకు తీసుకెళ్లలేదు? ఈ టీం భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. కేవలం సూర్యకుమార్ యాదవ్కి లేదా జైషా ఫ్యామిలీకి కాదు. సిరాజ్ ఏమీ ఆ ట్రోఫీని మస్జిద్కి తీసుకెళ్లలేదే. సంజు శాంసన్ ఆ ట్రోఫీని చర్చికి తీసుకెళ్లలేదే. పైగా సంజు అయితే మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా కూడా నిలిచాడు. ఈ ప్రపంచ కప్ ట్రోఫీ 1.4 బిలియన్ భారతీయులది. 1.4 బిలియన్ భారతీయుల విశ్వాసం అది. అది కేవలం ఒక మతానికి చెందిన గెలుపు కాదు, అన్ని మతాలకి చెందిన గెలుపు, మొత్తం దేశం యొక్క గెలుపు అన్నాడు. ఒక క్రికెట్ ఆటని, పైగా టీమిండియా ప్రపంచ కప్ గెలిచి ప్రతి భారతీయుని సంతోషంలో ముంచెత్తిన ఈ సమయంలో ఎందుకు అనవసరమైన విషయాలు మాట్లాడడం? కప్ని మందిరానికి ఎందుకు తీసుకెళ్లారు, మస్జిద్కి ఎందుకు తీసుకెళ్లేదు, చర్చికి ఎందుకు తీసుకెళ్లేదు అంటూ రాజకీయాలు పులమడం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ ట్వీట్ని చాలామంది వ్యతిరేకిస్తే కొందరు మాత్రం సమర్థిస్తున్నారు. కీర్తి ఆజాద్ని గట్టిగానే ట్రోల్ కూడా చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ అడిగితే ఇషాన్ ఏమన్నాడో తెలుసా బాస్? అరే సార్, మేం సూపర్బ్గా ఆడి వరల్డ్ కప్ గెలిచి వస్తే కొంచెం మంచి ప్రశ్నలు వేయండి. ఆ కీర్తి ఆజాద్ ఏదో అన్నాడు అంటున్నారు. దానిపైన నేనేం మాట్లాడను? అరే, వరల్డ్ కప్ గెలిచాక ఎలా అనిపించింది, ఏ బౌలర్ బాగా బౌలింగ్ వేశాడు, ఇలాంటివి అడగాలి. కానీ ఆ బేకార్ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు అని మూతి పగిలే జవాబిచ్చాడు. అరే, కీర్తి ఆజాద్ ఏదైనా వాగితే వాగుండొచ్చు, దానికి నేనేం చెప్తా అని అనడం నిజంగా బాస్ దిమ్మ తిరిగే జవాబిది. కూరలో కరివేపాకు తీసి పడేసినట్లు తీసి పడేశాడు. కొన్ని సందర్భాల్లో ప్రశ్నకి తగిన జవాబు చెప్పకుండానే మూతి పగిలే ఆన్సర్ ఇచ్చేస్తారు. ఇక ఇషాన్ కిషన్ అయితే ఓపెన్గా ఎందుకు ఇలాంటి ఫాల్తూ పనికిరాని బేకార్ ప్రశ్నలు అడుగుతారు? వాడెవడో ఏదో అంటే నన్ను క్వశ్చన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అరే, టీమిండియా అద్భుతంగా ఆడి ప్రపంచ కప్ గెలిచింది. కావాలంటే దీనిపైన క్వశ్చన్స్ వేయండి. కీర్తి ఆజాద్ వాగుడు అసలు మ్యాటరే కాదు అని ఏకి పరేశాడు. క్లియర్గా చెప్పాలంటే
నువ్వు ఎంత చెత్తవాగుడు వాగాలనుకుంటున్నావో వాగు. మా కెప్టెన్, మా కోచ్ మందిరంలో పూజ చేయించాలి అనుకున్నారు, చేయించారు. అందులో నీకొచ్చిన నొప్పేంటి అనేలా సింపుల్గా తేల్చి పడేశాడు ఇషాన్. మరి బాస్, ఈ విషయంలో మీ సపోర్ట్ ఎవరికి? షేమాన్ టీమిండియా అన్న కీర్తి ఆజాద్ వైపా, లేదంటే సూర్య, గంభే, జైషా వైపా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.